వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో చేసిన ప్రకటన అది ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రకటన తప్ప ఆత్మవిశ్వాసం కోల్పోయి చేసిన ప్రకటన కాదు. చాలా సందర్భాల్లో రాజకీయ ఇప్పుడు కేసీఆర్ గారితో పోల్చి చెప్తున్నారు. కేసీఆర్ గారు ఎన్నికల్లో నన్ను ఓడిపోతే నేను ఇంట్లో కూర్చుంటాను అనే మాట మాట్లాడడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిశ్వాసంతో మాట్లాడడాన్ని ఒకటిగా చూడకూడదు. కేసీఆర్ గారి పట్ల నిరాశ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆత్మవిశ్వాసం ఉంది. ఇక్కడ జగన్ గారు పరిపాలన బాగుందా లేదా, యాక్సెప్ట్ చేస్తారా, సమాజం యాక్సెప్ట్ చేయదా, 24లో గెలుస్తాడా గెలవడా అనేది మెటీరియల్ కాదు. జగన్ గారు చెప్పింది తాను తన పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నాను, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, చాలా సంతృప్తిగా ఉన్నాను, నా టెన్యూరు నాకు సంతృప్తినిచ్చింది. అంటే ఇప్పుడు పదవి నుంచి కోల్పోయే పరిస్థితి వచ్చినా కూడా నేను సంతోషంగానే తీసుకుంటానంటే అర్థం ఏంటంటే నా త్రికరణ శుద్ధిగా నా పాలన పట్ల నాకు సంతృప్తి ఉందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అంటే తన పరిపాలన పట్ల, తన పరిపాలన అనుసరించిన విధానాల పట్ల ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇది ఎవరు చేయలేరు, ఇది ఒక సాహసం. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఏం చేస్తారు, 5 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు నేను 5 ఏళ్ళు పరిపాలించాను, మ్యాక్సిమం చేయగలిగింది చేశాను, ఇంకొన్ని చేయలేకపోయినాను, భవిష్యత్తులో అధికారంకి వస్తే ఇవన్నీ సరిదిద్దుకుంటాను, ఇంకా బాగా చేస్తాను అంటారు. మీరు 99%, 100% పొలిటీషియన్. ఇప్పుడు చంద్రబాబు గారు రేపు ఏం చెప్తారు, గతంలో నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, లేదా నేను పరిపాలనపై కొన్ని అంశాలు ఇగ్నోర్ చేశాను, కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఏమనుకోవద్దండి, వస్తే అన్ని సరిదిద్దుతాను, ఇవన్నీ మాట్లాడుతుంటాడు. కానీ జగన్ గారిలో ఒక్క పాయింట్ కూడా అది కనపట్లేదు. ఆయన ఏంటి, నేను అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు సాటిస్ఫైగా ఉన్నాను, అంటే ఈ పరిపాలన నచ్చితేనే నాకు ఓటేనని చెప్తున్నాడు. అంటే ఆయన బహిరంగ సభల్లో కూడా నా విధానాలు, నా పరిపాలన వల్ల మీకు లబ్ధి చేకూరింది, మీకు ప్రయోజనం పొందారనుకుంటే నాకు ఓటేయండి అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. దానికి కొనసాగింపు. అది ప్రజలు అంగీకరిస్తారా లేదా, దట్ ఈస్ డిఫరెంట్. కానీ కొనసాగింపు అంటే నా పరిపాలన పట్ల నాకు పూర్తి సంతృప్తి ఉంది, ఎక్కడ నేను ఆత్మ పరిశీలన చేసుకొని నేను తప్పు చేశాననే నామూషి నాకు లేదు, నా పర్ఫెక్ట్గా ఉన్నాను. అంటే ఆయన పరిపాలన పట్ల ఆయనకున్నది విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు దాన్ని ఆయన పలాయనవాదం చిత్రగించారు చెప్తున్నారు. పలాయనవాదం చిత్రగించే వాళ్ళు నేను బాగున్నానని చెప్పుకుంటాడు, నా పరిపాలన బాగుంది, నాకు ఓటేసానని చెప్తాడు. లేకపోతే ప్రత్యర్థుల మీద నిందలేస్తాడు, ఆ పార్టీని చూసి ఓటేయద్దండి, ఆ పార్టీ దుర్మార్గ పార్టీ అని. ఈయన ఏం చేస్తాడు, నా విధానాన్ని చూసి నాకు ఓటేయమంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక స్థిత ప్రజ్ఞతతో కూడుకున్నటువంటి, విశ్వాసంతో కూడుకున్నటువంటి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి అంటే చాలా సంతృప్తి పడుతున్నాడు. ఆయన ప్రధాన సంతృప్తి కూడా ఒక కారణం ఉంది. ఒకటి, ఆయన ఎన్నికల్లో ముందు పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో కొన్ని అంశాలు ఆయన గమనించాడు. ముఖ్యంగా పేదలకు న్యాయం చేయడం, ఇల్లు లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇళ్ల పట్టా ఇవ్వడం, ఇట్లాంటివన్నీ మనకి ఏం చెప్తున్నాయి, ఆయన ప్రధానంగా ఏదైతే అనుకున్నాడో ఒక 3 రాజధానులు అనేది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు తప్ప, సాధారణ ప్రజల జీవితాల్లో ఆయన అనుకున్న ప్రధాన అంశాలు గ్రామ సచివాలయాలు, వార్డు కార్యాలయాలు, సిబ్బంది, తన పరిపాలనలో వచ్చే ప్రతి లబ్ధి సగటు లబ్ధిదారుడికి రాజకీయాలకు అతీతంగా, కరప్షన్కి అతీతంగా వాళ్ళ ఇంటికి చేర్చాలి, ప్రతి పేదవాడు హక్కుతో కూడుకున్న, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి పద్ధతిలో నా పరిపాలనలో ఉన్న ఫలాలు అందుకోవాలి అని అనుకున్నాడు. 6 నెలల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగాలు 1,00,000 చిల్లర. ఉద్యోగం మామూలుగా ఎప్పుడు వేస్తారండి, ఉద్యోగాల నియామకాలు ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వేస్తారు. కానీ గెలిచిన మొదటి మూడో నెలకే 1,00,000 చిల్లర ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు వేశాడు గ్రామ సచివాలయాలు. అంటే తాను అనుకున్నది ఏంటంటే, తాను అనుకున్న పరిపాలనను ప్రజల ముంగిటికి, పార్టీలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా తీసుకెళ్లి ప్రజలకు అందించాలి. సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు. ఇళ్ల పట్టాల విషయం సక్సెస్ఫుల్ గా ఈ రోజు రేపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తున్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఏ సభలో పోయినా నీకు ఇళ్ల పట్టాలు లేదంటే ఎవడు చేయెత్తకూడదు, ఆ రకంగా రాష్ట్రంలో కొత్త కాలనీలు సృష్టించాడు. 2 కీలకమైన అంశాలు, ముఖ్యంగా నాడు నేడు విద్యా వ్యవస్థకు సంబంధించి ఖచ్చితంగా పేదలు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే పద్ధతిలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈరోజు కంచాలయ లాంటి వాళ్ళు అంత ఎమోషనల్గా ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఆయన ఎప్పుడు వైసీపీ కాదు, ఆయన వైసీపీకి అనుకూలం కూడా కాదు. ఆయన ఎందుకు కనెక్ట్ అయినాడు, తన సెక్షన్ ఆఫ్ పీపుల్కి లబ్ధి చేకూరుస్తుందని కనెక్ట్ అయినాడు. అంటే తన విధానంతో సమాజం కనెక్ట్ అవుతా ఉంది. ఆ కనెక్ట్ అయినప్పుడే కదా రాజుకి సంతృప్తిని వస్తుంది. తాను సంక్షేమ పథకాలైనా, గ్రామ సచివాలయాలైనా, ఇళ్ల పట్టాలైనా, నాడు నేడు, ఈ 4 అంశాల్లో జగన్ గారితో ఆ లబ్ధిదారులందరూ కనెక్ట్ అవుతున్నారు. ఇది సంతృప్తి కదా రాజుకి వచ్చేది. తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని చేయడం మాత్రమే కాదు, ఆ చేసిన దాన్ని ప్రజలు కనెక్ట్ అయినప్పుడు ఆ రాజుకు సంతృప్తినిస్తుంది, ఆ నాయకుడికి సంతృప్తినిస్తుంది. నేను చెప్పిన విషయాలు వింటున్న వాళ్ళు అతను చెప్పింది కరెక్ట్ అనుకుంటే అంతకు మించిన సంతృప్తి ఏముంది. జగన్మోహన్ రెడ్డి ఆ సంతృప్తి చెందుతున్నాడు. ఆ సంతృప్తి రేపు ఆయన విజయాన్ని వైపు నడుస్తుంది. కానీ అది అర్థం కాకుండా నేను దిగిపోతానని చెప్పలా.
ఈ రోజు నా ముగింపు జరిగినా నేను సంతృప్తిగానే ఉంటాను. అంటే అర్థం ఏంటి, నేనే తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్ గా చేశాను, సంతృప్తినిచ్చింది నా పరిపాలన పట్ల. జగన్మోహన్ రెడ్డి గారిది అత్యంత ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ స్టేట్మెంట్ తప్ప అది ఓడిపోయేదానికి సిగ్నల్ కాదు. ఎవరైతే ఆ ఆత్మవిశ్వాసం, ఆ నమ్మకం లేని వాళ్ళు గందరగోళంలో ఉన్నారో వాళ్ళకున్నటువంటి గందరగోళాలని పదజాలాలు పొందికతో వేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది చాలా పర్ఫెక్ట్ అసెస్మెంట్ తో ఆయన పరిపాలన పట్ల, ఆయన పరిపాలన అనుసరించిన విధానాలు జనానికి కనెక్ట్ అయిన సందర్భంగా వచ్చినటువంటి సంతోషాన్ని భావోద్వేగంతో ఆయన ఆహ్వానిస్తున్నాడు. అది భావోద్వేగం, బాధ్యత ఖచ్చితంగా ఆయనకి ఆ ఎమోషనల్ గానే ఆయన తీసుకున్నాడు తప్ప అది ఎక్కడ గందరగోళం లేదు. అది ఆయన మరింత పెద్ద నాయకుడికి ఎదగడానికి దోహదం చేస్తుంది తప్ప బలహీనపరచడానికి పరిస్థితి అనేది ఉండదు. సార్, టీడీపీను ఎల్లో మీడియా ఫ్రస్ట్రేషన్ ని వైసీపీ గెలుపు ముందుగా అంచనా వేయవచ్చా సార్? అంటే ఫ్రస్ట్రేషన్ ఎవరికి ఎందుకు వస్తుందంటే రెండు రకాలు వస్తుంది. నా ప్రత్యర్థి విజయం సాధిస్తాడన్నప్పుడైనా వస్తుంది, లేదా తన మీద తనకు నమ్మకం లేనప్పుడైనా వస్తుంది. ఈ రెండూ కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఎవరు పోరాడాలి? రాజకీయ పార్టీ పోరాడాలి, దాన్ని మీడియా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీడియా పోరాడుతూ ఉంది, రాజకీయ పార్టీలు దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. అది పెద్ద బలహీనత. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఆందోళన చేయాల్సిన వాళ్ళు ప్రజల్లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఫోన్లు చేసి ఆయన మెసేజ్ పేరుతో ఫోన్ చేసి ఎవరు బెటర్ అని అడుగుతున్నారంటే మీ అభ్యర్థుల మీదకి నమ్మకం లేనట్టేగా. మీ అభ్యర్థుల మీద నమ్మకం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అడుగుతున్నాడు? ఆయన సర్వేలు చేసుకున్నాడు, ఒక పాజిటివ్ తీసుకున్నాడు, కూర్చోబెట్టి ఇది మీకు గ్రాప్ రేటు, మీకు ఉంటాం లేదా వద్దు, మంచి చెడ్డ పక్కన పెడతాం, మీరు ఎందుకు అటు చేయలేకపోతున్నారు? ఈ స్ట్రాటజీస్ ఏంటి? రెండోది ఎంత ఫ్రస్ట్రేషను. ఒకవైపు ఏమో జనసేనతో పొత్తు, జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు, వాళ్ళు ఉంటారు అంటే మనం పొత్తు పెట్టుకునే వాళ్ళు కూడా మనతో ఉంటారో తెలియదు. ఇంకో పక్క బీజేపీతో స్నేహగీతం, వాళ్ళు వస్తారో తెలియదు అనుమానంతో కాంగ్రెస్తో లైను. అంటే దేశంలో ఉన్న అన్ని రాజకీయాలు చేయడం, ఇవన్నీ ఏమంటారు? ఫ్రస్ట్రేషన్, తన మీద తన అమ్ములు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఊడితో పోండి, నేను ఒంటరిగా ఉంటాను అనేది ఆత్మవిశ్వాసం కదా. నిజానికి ఫ్రస్ట్రేషన్ ఉంటే ఆయన ఇట్లా పనులు చేయాలి, బీజేపీతో ఉందామా, కాంగ్రెస్తో ఉందామా, ఇట్లాంటి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు శర్మిలా గారితో రాజీ పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చినది కాదు కదా. ఆయన రాజీ పడలేదు, తను అనుకునేది తను పోతున్నాడు. అంటే తనకున్న ఆత్మవిశ్వాసం వీళ్ళకి ఎందుకు లేదు? కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి పాజిటివ్ ఓటింగ్ ఏమైనా పనిచేస్తుందని అనే భయము, రెండో వైపు తన పట్ల తనకు విశ్వాసం లేని పనం. ఇది ఆడికి దారి తీస్తుందంటే రేపు గెలిచే అవకాశాన్ని కూడా దెబ్బ కొడుతుంది. మీకు ఉదాహరణ గ్రాడ్యుయేట్ ఎన్నికలు నిజానికి తెలుగుదేశం పార్టీ గెలిచింది కదా. గెలిచో కౌంటింగ్ రోజు వరకు వాళ్ళకి నమ్మకం లేదు తెలుసా. మీకు ఆ మీడియా ఛానల్స్ ఎలక్షన్ రోజు మొత్తం రిగ్గింగ్, ప్రజాస్వామ్యం కూని అని రాసేసినారు. కనీసం అంటే వాళ్ళకి అంచనా లేదు, ప్రజలేమనుకుంటున్నారు. నిజంగా ప్రజలకు అనుకుంటే ప్రజాస్వామ్యం పరడ వెళ్ళిందని రాసుంటారు. ప్రజాస్వామ్యం కూని అంటే ఎవరు చేస్తారు? గెలిచేవాడు చేసుకుంటాడు. వాళ్ళే గెలిచారు. ప్రజాస్వామ్యం కూని అని చెప్పి ఆ రోజు రాశారు. తర్వాత రెండో రోజు ఏం చేశారు? మేధావులు కూడా అమ్ముడు పోయినారు, అంటే టీచర్లు అందరూ వైసీపీ వాళ్ళకి అమ్ముడు పోయినారు అన్నారు. అంటే ఓడిపోతే ఏమి శాపనార్థాలు పెడతారు అవన్నీ పెట్టినారు. తీరా సీన్ కట్ చేస్తే వాళ్ళు గెలిచినారు. అంటే ప్రజల పల్స్ పట్టుకోలేకపోవడమే కదా ఇది. అంటే వారి పట్ల వాళ్ళకి విశ్వాసం లేనితనం కనిపిస్తా ఉంది. ఇప్పుడు అది ఏం చేస్తుంది? ఆ విశ్వాసం తేను అజీర్తి చేస్తే ఏమవుతుందో ఇప్పుడు పరిస్థితి అదే అయింది. ఎందుకంటే ఇప్పుడు గెలిచే అవకాశం కూడా అంచనా లేకపోతున్నారు. అంటే రేపు వాళ్ళు గెలుస్తారా వాడతారా పక్కన పెడితే మీ గెలుపును కూడా మీకు నమ్మకం లేకపోతుంది. అంటే ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు అంత భయపడిపోతున్నారు. ఆయన ఏమో చేసేస్తాడు 24 గంటలు అదే పని కదా. ఆయన ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? మరి ఎన్ని గెలిచారు గ్రాడ్యుయేట్ ఎన్నికలో? దీన్ని బట్టి చూస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్ కానీ వాళ్ళు ఆపుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భయాన్ని కానీ ఆపుకోకపోతే భవిష్యత్తులో మీకున్న విజయావకాశాలు కూడా గోలే పోగొట్టుకుంటారు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us, sir.